బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానించబోతున్న వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, మీ ధైర్యమును విడిచిపెట్టకూడి. నిజముగా కలుగుతున్న శ్రమలను బట్టి, విశ్వాసమును కలుగుతున్న పరీక్షలను బట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. ఎందుకంటే దానికి బహు గొప్పగా బహుమానమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మీ విశ్వాసమును కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకొనుడి. చివరి వరకు విశ్వాసము కొనసాగించండి, దానికి ప్రతిఫలము కలుగును. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలారా, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. కాబట్టి దేవుని వాగ్దానం పొందు నిమిత్తము ఓర్మి అవసరమై ఉన్నది. ఈ వాగ్దానము ద్వారా మనము సమస్తము కూడా పొందగలం. ఈ వాగ్దానము ద్వారా మనము సమస్తము దేవుని దగ్గర నుండి పొందగలం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.